సనాతన ధర్మం ప్రకారం లక్ష్మీదేవిని ధన సంపదలు, సుఖ సంతోషాలకు అధిష్టాన దేవతగా భావిస్తారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించే విశిష్టమైన రోజుగా పేర్కొంటారు. కానీ మీకు తెలుసా, లక్ష్మీమాతకు ఒక సోదరి ఉంది. ఆమె పేరు దరిద్ర దేవత లేదా అలక్ష్మి అని. ఈమెను దుఃఖం, పేదరికం, దౌర్భాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. లక్ష్మీదేవిని అందరూ సాదరంగా తమ ఇంటికి సంతోషంగా ఆహ్వానిస్తారు. కాని దరిద్రదేవతను ఎవ్వరూ తమ ఇంటికి రావడానికి ఇష్టపడరు. లక్ష్మీమాత యొక్క మన్మోహక స్వరూపం ఎర్రటి వస్త్రాలు ధరించి కలువ పువ్వు పైన విరాజమానమయ్యి చేతిలో బంగారంతో నిండి ఉన్న కలశంతో దర్శనమిస్తుంది లక్ష్మీమాత. ఆమెను చంచలదేవి యొక్క రూపంగా చూస్తారు. ఆమెను ఒక్క స్థానంలో స్థిరంగా ఉంచడం కష్టమే. అదే దేవి లక్ష్మి యొక్క అక్క అయిన దరిద్రదేవత యొక్క స్వరూపం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఈమెను చెరిగిన జుట్టు, ఎర్రటి కళ్లతో నల్లటి వస్త్రాలు ధరించినదిగా వర్ణిస్తారు. శివపురాణంలో వివరించబడిన కథానుసారం లక్ష్మీదేవి కన్నా ముందర దరిద్రదేవత ఉత్పన్నమైనదట. అందుకే ఆమెను లక్ష్మీదేవికి అక్కగా చెప్తారు. ఒకసారి వీరిద్దరికీ ఉండడానికి నిశ్చితమైన స్థలమేదీ లేనటువంటి సమయం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరూ భగవాన్ విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ఆయనను వారు నివసించేందుకు స్థానం అడుగుతారు. హే విష్ణుప్రభు, దయచేసి మాకు ఉండేందుకు ఒక సరైన స్థానం ప్రదానం చేయండి. మా ఇద్దరికీ ఇప్పటి వరకు స్థిర నివాసమే లేదు. ఒకసారి విష్ణుమూర్తి రావి చెట్టుకిచ్చిన వరం ప్రకారం ఎవరైతే శనివారం నాడు రావి చెట్టును పూజిస్తారో వారిల్లు సదా సమృద్ధిగా ఉంటుంది. ఆయన లక్ష్మీదేవి ఇంకా దరిద్రదేవిలకు ఇలా సమాధానమిస్తారు. హే దేవిల్లారా, చింతించకండి. నేటి నుండి మీరిద్దరూ రావి చెట్టుపై నివాసముండండి. అదే మీకు తగిన చోటు. మీ ఆజ్ఞ ప్రకారం మేము అక్కడ నివాసముంటాం ప్రభూ. ఆ విధంగా వారిద్దరూ రావి చెట్టుపై నివాసముండడం ప్రారంభించారు. ఒకరోజు భగవాన్ విష్ణు లక్ష్మీమాతను వివాహం చేసుకోవాలనే తన ఇచ్ఛను తెలియచేస్తారు. దేవి లక్ష్మి, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. హే ప్రభూ, మిమ్మల్ని వివాహం చేసుకోవడం నా సౌభాగ్యం. కాని నా అక్క దేవి దరిద్ర యొక్క వివాహం జరగకుండా నేనెలా వివాహం చేసుకోగలను? ఆమె వివాహం అయిన తరువాతనే నేను మిమ్మల్ని వివాహం చేసుకోగలను. సరే దేవి దారిద్ర, నీకు ఎలాంటి వరుడు కావాలి? నాకు కాబోయే వరుడు ఎప్పుడూ పూజలు చేయకూడదు. అతను నన్ను ఎవ్వరూ పూజలు పునస్కారాలు చేయని చోట ఉంచాలి. విష్ణు భగవానుడు దరిద్రదేవత ఇచ్ఛానుసారం ఆమె వివాహం ఋషి ఉద్దాలకునితో జరిపిస్తాడు. ఆయన దరిద్రదేవతను తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకువెళతాడు. దారిద్ర అక్కడ ప్రవేశించడానికి నిరాకరిస్తుంది. లేదు స్వామి, నేను మీ ఆశ్రమంలో ప్రవేశించలేను. కాని ఎందులకు దేవి దారిద్ర? మీకు నా ఆశ్రమంలో ఏం సమస్య? మీరు నా ఆశ్రమాన్ని ఇంకా చూడను కూడా లేదు. నేను కేవలం అశుభ్రంగా ఉన్న ఇళ్లకే వెళతాను. ఎక్కడైతే మనుషులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారో, ఎక్కడైతే మనుషులు అశుభ్రమైన దుస్తులు ధరించి ఉంటారో, ఎక్కడైతే జనులు అధర్మమైన తప్పుడు పనులు చేస్తారో అక్కడికే నేను వెళతాను. ఏ ఇళ్లైతే పరిశుభ్రంగా ఉంటాయో అక్కడికి నేనస్సలు వెళ్ళను. అలాంటి చోట నా చెల్లెలు లక్ష్మీదేవి నివాసముంటుంది. ఈ ఆశ్రమం పవిత్రంగా అతి శుభ్రంగా ఉంది. ఇక్కడ జనులు నిత్యం పూజలు చేస్తారు, శుభ్రమైన వస్త్రాలు ధరిస్తారు. అందువల్ల ఇక్కడ నేనుండలేను. ఋషి ఉద్దాలకుడు దారిద్ర ఉండడం కోసం, ధార్మిక అనుష్ఠానాలు జరగని చోటు కోసం వెతుకుతుంటాడు. కాని భూలోకంలో ఎక్కడా అతనికి అలాంటి స్థలం కనిపించదు. దారిద్ర తన పతి కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో విష్ణు భగవానుడు లక్ష్మీదేవితో తన వివాహ ప్రస్తావన మళ్ళా తీసుకువస్తాడు. హే ప్రభూ, నా సోదరికి ఒక నివాసం దొరికేంతవరకు నేను వివాహం చేసుకోలేను. దేవి, భూలోకంలో ఎక్కడా కూడా ధార్మిక క్రియలు జరగని చోటు లేదు. అందువల్ల ఆదివారం రోజు రావి చెట్టును నీ సోదరి దారిద్ర ఆమె భర్త ఉండేందుకు ఏర్పాటు చేస్తాను అని అంటాడు. అప్పట్నుంచి
ఆదివారం నాడు రావి చెట్టు దేవతల నివాసం కాకుండా మారిపోయింది. దారిద్ర యొక్క వాసమయ్యింది. అందువల్లే ఆదివారం నాడు రావి చెట్టుకు పూజ చెయ్యరు. విష్ణు భగవానుని ఆశీర్వాదం వల్ల శనివారం నాడు రావి చెట్టుకు చేసిన పూజ వల్ల లక్ష్మీమాత యొక్క కృప కలుగుతుంది. ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. ఈ నమ్మకం కారణంగా రావి చెట్టును నరికివేసేందుకు మనుషులు భయపడతారు. కాని అత్యావశ్యకమైతే మాత్రం దానిని ఆదివారం మాత్రమే నరికివేయవచ్చు. లక్ష్మీమాతకు తీపి పదార్థాలిష్టమైనట్లే దారిద్రకు పులుపుగా, కారంగా ఉండే పదార్థాలిష్టం. అందుకే ఇళ్లకు, దుకాణాలకు బయట నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలతో చేసిన దండలు వేలాడదీయడం వల్ల దారిద్ర దేవత తృప్తి చెంది అక్కడ్నుంచి వెళ్ళిపోతుందని, ఇంటిలోపలికి ప్రవేశించదని నమ్ముతారు. సూర్యాపురం అనే ఊళ్ళో కమల తన కొడుకు కిషన్తో పాటు జీవించేది. ఆమె పరమ పిసినారిది. దానివల్ల కొడుక్కి భోజనం కూడా సరిగ్గా పెట్టేది కాదు. కొడుకు వివాహం సుష్మా అనే అమ్మాయితో చేస్తుంది. కట్నంగా 4 లక్షల రూపాయలు, ఒక సోఫా సెట్ వస్తాయి. ఆ సోఫాని ఆమె ఒక గదిలో దుప్పటి కప్పి భద్రపరుస్తుంది. ఒకరోజు కమల ఇంట్లో లేనప్పుడు సుష్మా, అయ్యో అత్తగారు ఈ సోఫాని తెరవనే లేదు, ఇంట్లో ఇంకో సోఫా కూడా లేదు, నేనే తెరవాలని ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. ఆవిడ ఇంటికొచ్చే లోపలే ఈ సోఫాని హాల్లో సెట్ చేస్తాను, చూసి సంతోషిస్తారు అనుకుంటుంది. భర్త సహాయంతో సుష్మా ఆ సోఫాని హాల్లో వేస్తుంది. తర్వాత కిషన్ పని మీద వెళ్ళిపోతాడు. సుష్మా టీ పెట్టుకొని సోఫా పైన కూర్చొని తాగుతూ ఉంటుంది. ఇంతలో కమల వస్తుంది. అరే, ఎందుకు సుష్మా సోఫాని తెరిచావు? అత్తగారు, సోఫా అలా కప్పి ఉంది, అందుకే తెరిచాను. ఇంట్లో ఇంకో సోఫా కూడా లేదు. వస్తువులుండగా కష్టపడటం ఎందుకు? అందుకే బయటకు తీశాను. అరే, నన్ను అడగకుండా ఎందుకు చేశావు? గుర్తుంచుకో, ఇప్పటినుంచి నీ ఇష్టం వచ్చినట్లు ఏదీ చెయ్యకు. ఈ ఇంట్లో నేనేం చెప్తే అదే జరగాలి. సరే అత్తయ్యా, ఇక మీదట అలాగే చేస్తాను. ఇదేమిటి, నువ్వు ఇప్పుడు టీ తాగుతున్నావు? నీకు తెలీదా? ఈ ఇంట్లో ఒక్కసారి మాత్రమే టీ పెట్టాలి, రెండవసారి ఎవ్వరూ టీ తాగరు. అనవసరంగా పాలు, చక్కెర, టీ పొడి ఎందుకు దుబారా? ఈసారికి తాగావు గాని ఇంకెప్పుడూ అలా చెయ్యకు. కమల పిసినారితనం చూసి సుష్మా ఆశ్చర్యపోతుంది. రాత్రి కిషన్ ఇంటికొచ్చాక కమల సోఫాని లోపల పెట్టించేస్తుంది. అతను తమ గదిలోకి వెళ్ళాక సుష్మా, చూడండి, అత్తగారు చాలా పిసినారిదాన్లా ఉన్నారు. నన్ను టీ కూడా తాగవద్దన్నారు. ఇక్కడ ఒక్కసారే టీ తాగాలట కదా, ప్రతిదానికి ఏదో ఒకటంటారు. ఇలా అయితే ఎలా? అమ్మా అంతే, చాలా పిసినారి. ఏమన్నా అని కూడా లాభం ఉండదు. ఆమె చెప్పినట్లే చేస్తే మేలు. ఆమె బుద్ధిని ఆ లక్ష్మీదేవి మాత్రమే మార్చగలదు. కమల లక్ష్మీమాతకు గొప్ప భక్తురాలు. ఎల్లవేళలా మాతను పూజిస్తుంది. ఇంకా ధనం కావాలని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె చాలా ఆశపరురాలు. కమల పూజ చేస్తూ, హే మాత, నీ కృప నాపై ఎల్లప్పుడూ చూపించు. నన్ను ఈ ఊరిలోకెల్లా ధనవంతురాల్ని చేయమ్మా అంటుంది. ఒకరోజు ఉదయాన్నే ఒక ఆవు వారి ముంగిట్లోకి వస్తుంది. సుష్మా ఒక రొట్టె తీసుకొచ్చి ఆ ఆవుకు పెడుతుంది. ఇది చూసిన కమల కోపంతో మండిపడుతుంది. ఇదేంటమ్మాయి, నీకు తెలీదా? ఇలా రొట్టెలు వృధా చేయొద్దు. ఇందులో వృధా ఏముందత్తయ్యా? ఆవుకు రొట్టె పెడితే మంచిదే కదా. అవునవును, నీకు 2 పూటల తిండి పెట్టకపోతే అప్పుడు తెలుస్తుంది రొట్టెల విలువేమిటో. ఈ రోజు నుంచి 2 రోజులు నీకు భోజనం ఉండదు, అర్థమైందా? అత్తయ్యా, నేను గర్భవతిని. పస్తులుండడం బిడ్డకు మంచిది కాదు. అంతా మంచిదే, నీ బుర్ర బాగుపడుతుంది. వెళ్ళిక్కడ్నుంచి. కమల సుష్మకి తిండి పెట్టదు. మరుసటి రోజు ఆకలి వల్ల సుష్మకి ఒంట్లో బావుండదు. ఇంకా ఏం చేయాలో తెలియక సుష్మ వంటింట్లోకి వెళ్ళి తినడానికేమైనా ఉందేమోనని వెతుకుతూ ఉంటుంది. కానీ ఏమీ దొరకదు. ఇంతలో బిస్కెట్ల డబ్బా కనిపిస్తుంది. కొన్ని బిస్కెట్లు తీసుకొని తింటూ ఉంటుంది. ఇంతలో కమల హఠాత్తుగా వంటింట్లోకి వస్తుంది. సుష్మను చూసి,
నేను నిన్ను తిన్నివ్వలేదని ఇలా దొంగతనం చేసి తింటావా? మీ వాళ్ళు ఇదే నేర్పించారా? అత్తయ్య, నేను దొంగతనం చేయలేదు. నాకు చాలా ఆకలేస్తోంది. నా కోసం కాదు, నా బిడ్డ కోసం తింటున్నాను. దయచేసి తినడానికి ఏమైనా పెట్టండి అత్తయ్యా. ఈ పరిస్థితుల్లో నేను పస్తులెలా ఉండగలను? కాని కమల ఏమీ వినిపించుకోదు. ఆమెను గదిలో పెట్టి తలుపు వేసేస్తుంది. సుష్మా చాలా ఏడుస్తుంది. హే లక్ష్మీమాత, ఏమిటిది? అత్తయ్య నిన్ను పూజిస్తుంది, కాని ఇంత పిసినారిది. దానివల్ల మంచి చెడు తెలుసుకోలేకపోతోంది. ఇలా ఎన్ని రోజులమ్మా? అసలే నేను గర్భవతిని. ఏదైనా చేయమ్మా, ఇంక భరించలేకపోతున్నాను తల్లి. విష్ణుమూర్తి లక్ష్మీమాతతో, దేవి, నువ్వేమైనా చెయ్యాలి. నీ భక్తురాలు ఇంత పిసినారిదేమిటి? ఆమె హద్దు మీరుతోంది అంటారు. మీరు సరిగ్గా చెప్పారు ప్రభు. ఆ రోజు రాత్రి కమల నిద్రపోతూ ఉండగా లక్ష్మీమాత ఆమె కలలోకి వచ్చి, కమల, ఓ కమల, నువ్వు ఇంకా ధనం కావాలంటావు కదా? నేనే స్వయంగా వచ్చాను. రేపు నీ ఇంటికి భోజనం కోరి వచ్చిన వారికి నీ చేత్తో వండి కడుపు నిండా పెట్టు. దీనివల్ల నీ కోరిక నెరవేరుతుంది. సరేనమ్మా, అలాగే చేస్తాను. మీరు స్వయంగా వచ్చారు. ఇదంతా నా అదృష్టమమ్మా. మీ ఆదేశం తప్పక పాటిస్తాను. లక్ష్మీమాత అంతర్ధానమైపోతారు. కమల ఆలోచనలో పడుతుంది. ఎలా ఇప్పుడు? ఎవరికైనా తిండి పెట్టాలంటే బోలెడంత ఖర్చవుతుందే. కాని లక్ష్మీమాత స్వయంగా చెప్పారు కాబట్టి చేసి తీరాలి. రాని, ఎవరొస్తే వారికి భోజనం పెడతాను. కమల పొద్దున్నే లేచి లక్ష్మీమాత చెప్పినట్టుగా మంచి రుచికరమైన భోజనం తయారు చేస్తుంది. కొంచెంసేపటికి ఒక భార్యాభర్తల జంట భిక్ష కోసం వస్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మేము చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు. కొంచెం భోజనం పెడతారా? తప్పకుండా రండి, ఇలా వచ్చి కూర్చోండి. ఇప్పుడే మీకోసం భోజనం తీసుకొస్తాను. కమల వారి కోసం భోజనం వడ్డించి తీసుకొస్తుంది. ఇద్దరూ ఎంతో ఇష్టంగా భోజనం చేస్తారు. వంట చాలా బాగా చేశారు, కానీ మాకు ఇంకా కడుపు నిండలేదు. ఇంకా కొంచెం పెట్టగలరా? తప్పకుండా, ఇప్పుడే తీసుకొస్తాను. కమల లోపల నుంచి ఇంకా భోజనం తీసుకొస్తుంది. వారిద్దరూ మరలా అడుగుతూనే ఉంటారు. మధ్యలోనే వండిన పదార్థాలైపోతాయి. భగవంతుడా, లక్ష్మీమాత కడుపు నిండా భోజనం పెట్టమన్నారు. మరి వంటలన్నీ అయిపోయాయి. ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి. వీళ్ళు తింటూ ఉండగా దుకాణం నుంచి ఇంకా సరుకులు తీసుకువస్తాను. కమల దుకాణం నుంచి బోలెడన్ని సరుకులు తీసుకొస్తుంది. మరలా వండి తినిపిస్తూనే ఉంటుంది. ఇద్దరూ చాలా ఇష్టంగా భోజనం తింటుంటారు. కాని వారి ఆకలి ఎప్పటికీ తీరదు. మెల్లగా కమల వద్దనున్న డబ్బంతా అయిపోతుంది. సరుకులు అయిపోతాయి. అప్పుడు కమల చింతిస్తూ వారి వద్దకు వచ్చి, నన్ను క్షమించండి, మీకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను. ఇంకా పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను మహాపాపిని, నన్ను క్షమించండి. హే మహాలక్ష్మి, ఏమిటి పరీక్ష? నన్ను క్షమించమ్మా, మీ ఆజ్ఞ పాటించలేకపోతున్నాను. కమల ఏడవటం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ భార్యాభర్తలు లక్ష్మీదేవి విష్ణుమూర్తిగా మారి దర్శనమిస్తారు. లక్ష్మీమాత, కమల, చింతించకు, నువ్వు పరీక్షలో నెగ్గావు. నేను నీ భక్తికి మెచ్చాను. నీ పిసిలారితనం వల్ల నీ కోడల్ని బాధ పెడుతున్నావు. దానివల్ల నాకు కోపంగా ఉంది. నన్ను క్షమించమ్మా, నా తప్పు తెలుసుకున్నాను. నా పాపాన్ని మన్నించు. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను. అందరితో ప్రేమగా ఉంటాను. అందరితో బాగా నడుచుకుంటాను. నీ ఆశీర్వాదం నాపై ఎల్లప్పుడూ ఉండని తల్లి. తథాస్తు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి అక్కడ్నుంచి అంతర్ధానమైపోతారు. కమల తన తప్పు తెలుసుకుంటుంది. కోడల్ని ప్రేమగా చూసుకుంటుంది. అందరికీ మంచి భోజనం పెడుతుంటుంది. పిసినారితనం విడిచిపెడుతుంది. ఇంటి బాధ్యతలు కొడుకు కోడలికి అప్పగించి లక్ష్మీదేవిని పూజించటంలో లీనమైపోతుంది. వారి కుటుంబం సంతోషంగా ఉంటారు.